హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్. ఈ రోజు తయారు చేసుకునే రెసిపీ తోటకూర ఫ్రై. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, కొద్దిగా ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసేసుకోండి. ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని 1 కప్పు దాకా యాడ్ చేసేసుకొని 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 3 కట్టల దాకా సన్నగా కట్ చేసుకొని 2-3 సార్లు వాష్ చేసుకొని ఇలా చిల్లులు గిన్నెలో యాడ్ చేసి పెట్టుకున్న తోటకూరని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. నీళ్ళన్నీ డ్రైన్ చేసుకున్నాకే ఈ తోటకూరని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఇలా అంతటిని యాడ్ చేసేసుకున్నాక ఒక 8 నుంచి 10 నిమిషాల దాకా మంటని లో ఫ్లేమ్ లోనే ఉంచుకొని బాగా ఈ ఆకుకూరని మగ్గించేసుకోండి. ఇలా 8-10 నిమిషాల తర్వాత ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ దాకా కారం, అలాగే కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసేసుకోండి. ఇలా మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని 2 నిమిషాల దాకా ఇలా బాగా మగ్గించేసుకోండి. ఇక్కడ ఆయిల్ అనేది బయటకు వచ్చేసిందండి. మనకి తోటకూర కూడా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకి దించేసుకోండి. అంతేనండి. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు వారానికి 3 సార్లు ఈ తోటకూరని తీసుకుంటే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అనేది బాగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.